పిల్లలు ఇప్పుడు మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఉండే 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో రియల్ నెంబర్స్ ఫస్ట్ చూద్దాం. ఓకే పిల్లలు, రైట్. 1 మార్క్ క్వశ్చన్ చూడండి పిల్లలు. సో ఫస్ట్ ఏమని అడుగుతున్నారు చూడండి పిల్లలు, ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏందో మనకు తెలుసు, ఒకసారి అది చూద్దాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. Every composite number can be expressed or factorized as a product of primes, and this prime factorization is unique apart from the order in which the prime factors occur. So every composite number can be expressed as a product of primes. సో ఏ కాంపోజిట్ నెంబర్ని తీసుకున్నా దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా అరేంజ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను 12 తీసుకున్నాను. So we can express 12 as a product of primes. So దీన్ని product of primes గా express చేయొచ్చు. 2 6 12, again 2 3. So that means 2 square into 3. ఓకే, సో ఇలాగా వేరే నెంబర్ని ఎక్స్ప్రెస్ చేయలేం. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3గా వేరే నెంబర్ 12 కాకుండా వేరే నెంబర్ని ఎక్స్ప్రెస్ చేయలేం. This factorization is unique apart from the order in which the prime numbers occurs. సో ఇలాగా మనం వేరే ప్రైమ్ ఇది ఈ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నెంబర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆ ప్రైమ్ నెంబర్స్ అనేది యూనిక్గా ఉంటాయి, అలాగ వేరే నెంబర్ని ఎక్స్ప్రెస్ చేయలేము అని. ఓకేనా, రైట్. మనకు 2 స్క్వేర్ ఇంటూ 3 మనకి చేస్తే వేరే నెంబర్ వస్తుందా? 4 ఇంటూ 3 మనకు వచ్చేది 12. రైట్, వేరే నెంబర్ని ఈ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేం. అందుకనే దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అంటున్నారు. రైట్, అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్తుంది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకే పిల్లలు, రైట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. HCF ఆఫ్ 20, 35 ఈజ్ 5. LCM ఆఫ్ 20 and 35 ఈజ్ డాష్. యాక్చువల్గా మనకి ఎల్సిఎం డైరెక్ట్గా కనుక్కొని కూడా చేయొచ్చు, లేకుంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఫార్ములా ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కదా, 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే, అంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే అంటే 20 ఇంటూ 35 is equal to LCM into HCF. LCM into HCF. LCMని L అని రాస్తున్నాను, HCFని H అని రాస్తున్నాను. అయితే HCF మనకి ఇచ్చేస్తున్నాడు 5 ఇచ్చినాడు. ఈ 5ని LHSలో ట్రాన్స్ఫర్ చేస్తే 20 ఇంటూ 35/5 వస్తుంది. అదే మనకి LCM అవుతుంది సింప్లిఫై చేస్తే. 5 1s 5 7s 7 20s 140. So LCM of the given numbers, that means 20 and 35 is 140. Option A. రైట్. ఒకవేళ మనకి ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ ఎల్సిఎం మెథడ్ యూస్ చేసి ఎల్సిఎం కూడా కనుక్కోవచ్చు. రైట్, నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు. సో థర్డ్ వన్ చూద్దాం చూడండి పిల్లలు. ఎల్సిఎం ఆఫ్ A and B ఈజ్ A into B. A is not equal to B. అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ డాష్ అని అడిగాడు. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్సే ఎల్సిఎం అయింది. సో ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్సే ఎల్సిఎం ఎప్పుడు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 5 తీసుకున్నాను. సో ఎల్సిఎం ఏమవుతుంది పిల్లలు? సో నో కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి సో దేర్ ప్రోడక్ట్ ఈజ్ దేర్ ఎల్సిఎం. రైట్, సో 10 వస్తుంది. రైట్, అయితే హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది, ఎందుకంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి. రైట్, సో అంటే సో ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ దేర్ ఎల్సిఎం అయితే ద నెంబర్స్ మస్ట్ బి కోప్రైమ్స్ ఉంటాయి. ఏమైండాలి? కోప్రైమ్స్కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది పిల్లలు? 1 అవుతుంది, ఆల్వేస్ 1. రైట్, అర్థమైందా? So LCM of the 2 numbers is the product of the given numbers means so they must be coprimes. అవి coprimes అయి ఉండాలి. ఓకే,
సో అప్పుడు హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే 1 వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ బిట్ పిల్లలు గుర్తుపెట్టుకోండి. సో రైట్ 1 ఈజ్ ఎ హెచ్సిఎఫ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి పిల్లలు, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ 20 ఈజ్ 2. LCM ఆఫ్ ఏ అండ్ 20 60. ఫైండ్ ఏ. సో మనకు తెలుసు ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద LCM ఇంటూ హెచ్సిఎఫ్ అని. సో LCM ఎంత ఇచ్చినాడు పిల్లలు? 60 ఇచ్చినాడు. హెచ్సిఎఫ్ వచ్చి 2 ఇచ్చినాడు. సో ఒక నెంబర్ మిస్ అయింది. ఆ నెంబర్ కనుక్కోవాలంటే ఈ 20తో ఆర్హెచ్ఎస్ 20ని ఆర్హెచ్ఎస్లో ట్రాన్స్ఫర్ చేస్తే బై 20 అవుతుంది. 21 23 ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 6. ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. రైట్. ఓకే, ఫిఫ్త్ వన్ చూడండి పిల్లలు, యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 6 power n అండ్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్. సో ఈ బిట్ ఎగ్జామ్కి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మనం 6 power nకి ఏ యూనిట్ డిజిట్ ఏమవుతుంది పిల్లలు అంటే 6 వస్తుంది. 6 power 1 అన్న 6, 6 స్క్వేర్ అన్న 36, యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 6 క్యూబ్ అన్న 16 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 6 వస్తుంది. రైట్. అంటే 6 power ఏ నెంబర్ రాసినా మనకు వచ్చేది యూనిట్ ప్లేస్ డిజిట్ 6. రైట్. సో ఆప్షన్ ఏమవుతుంది పిల్లలు? 6 అవుతుంది. అలానే ఇలా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. సో 1 power n మనకి 1 వస్తుంది యూనిట్ ప్లేస్ డిజిట్. అలానే 5 power n అలానే 5 వస్తుంది మనకి. సో ఏ నెంబర్ రాస్తే అంటే యూనిట్ ప్లేస్ డిజిట్లో కూడా అదే వస్తుంది. అలాంటి నెంబర్ మనకి కొన్ని ఉన్నాయి. అందులో 1 ఒకటి, 5 ఒకటి, 6 ఒకటి, 0, 10 power 0, 100 power 0, 0నే వస్తుంది. ఇంకా ఇలానే మిగతా నెంబర్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. సో అలా 2 power 1 అంటే 2 వస్తుంది. 2 స్క్వేర్ అంటే ఎంత పిల్లలు? 4. 2 క్యూబ్ అంటే ఎంత పిల్లలు? 8 వస్తుంది. 2 power 4 అంటే ఎంత పిల్లలు? 16 అవుతుంది. 2 power 5 అంటే 32. ఇక్కడ నుంచి మళ్ళీ 2 రిపీట్ అవుతుంది. రైట్. అంటే 2 స్క్వేర్ 2 power n రాస్తే దాంట్లో యూనిట్ ప్లేస్లో వచ్చే డిజిట్స్ ఏమి ఉన్నాయంటే 2 4 6 8. These are the digits when 2 power n where n is any integer. సో ఈ డిజిట్స్ మాత్రమే వస్తాయి. రైట్. అయితే ఈ డిజిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇలా ఇస్తున్నాడు 2 power 100 ఇచ్చినాడు అనుకో. రైట్. అంటే ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి పిల్లలు? 4 నెంబర్స్ వచ్చినాయి. 2 4 6 8 డిజిట్స్ వచ్చినాయి. ఈ డిజిట్స్ అంటే 4th డివిజన్ చేయండి ఈ 100ని అంటే 25. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి పిల్లలు 2 power 1 అంటే రిమైండర్ 1 వస్తే యూనిట్ ప్లేస్ డిజిట్ 2 వస్తుంది. రిమైండర్ 2 వస్తే యూనిట్ ప్లేస్ డిజిట్ 4 వస్తుంది. రిమైండర్ 3 వస్తే యూనిట్ ప్లేస్ డిజిట్ 8 వస్తుంది. రిమైండర్ 4 వస్తే యూనిట్ ప్లేస్ డిజిట్ 6 వస్తుంది. అంటే రిమైండర్ 4 రాదు, రిమైండర్ 0 వస్తాయి. రిమైండర్ 0 వస్తే యూనిట్ ప్లేస్ డిజిట్ 6 వస్తుంది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2 power 8 తీసుకుంటున్నాను. 2 power 8 అంటే ఎంత పిల్లలు? 2 power 4 అంటే 16. 16 256. రిమైండర్ ఎంత వచ్చింది పిల్లలు? అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత వచ్చింది పిల్లలు? 6 వచ్చింది. ఓకేనా? అంటే 8ని డివిజన్ 4th డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 వస్తే యూనిట్ ప్లేస్ డిజిట్ 6 వస్తుంది. రైట్. 2 power 10 తీసుకుందాం. 2 power 10 ఎంత? 10 24. అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 4 వస్తుంది. అంటే 10ని 4th డివిజన్ చేస్తున్నా. 4th డివిజన్ చేస్తే 4 2s 8. రిమైండర్ 2 వచ్చింది. రిమైండర్ 2 వస్తే యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి. కరెక్టేనా? రైట్. అలాగా. ఓకే పిల్లలు. అలానే నెక్స్ట్ 3 చూద్దాం. 3 power 1 వస్తే మనకేమొస్తుంది పిల్లలు? 3. 3 స్క్వేర్ వస్తే మనకి 9 వస్తుంది. 3 క్యూబ్ వస్తే 27 వస్తుంది. 3 power 4 అంటే 81 వస్తుంది.
3^5 అంటే 243 వస్తుంది. ఓకే. సో అంటే ఇక్కడ నుంచి మళ్ళా 9, 7, 1 రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 3తో డివిజన్ చేసినప్పుడు రైట్. ఇప్పుడు 3 పవర్ మనం మల్టిపుల్ చేసినప్పుడు 3^1, 3^2. సో ఇక్కడ కూడా మనకి 4 నెంబర్స్ వచ్చినాయి. రైట్. సో అయితే ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు 3^10 రాద్దాం. మనకి 3^10 తీసుకుంటున్నా. అంటే ఈ 10 అనేది 4th, ఇక్కడ 4 కదా మనకి వచ్చింది యూనిట్, 4 డిజిట్స్ కదా మనకు వచ్చింది. 3, 9, 7, 1. ఈ ఆర్డర్ మార్చకండి పిల్లలు. ఈ ఆర్డర్ మారిస్తే మనకి రిమైండర్ని బట్టి డిసైడ్ చేసే యూనిట్ ప్లేస్ డిజిట్ మారిపోతుంది. ఓకేనా ఏం పిల్లలు? రిమైండర్ని బట్టి యూనిట్ ప్లేస్ డిసైడ్ చేసే ఆర్డర్ మారిపోతుంది. 3, 9, 7, 1. ఇప్పుడు చూడండి 3^10 అన్నాడు. 4 డిజిట్స్ వచ్చినాయి మనకి పాసిబుల్ డిజిట్స్. అందుకని 4తో డివిజన్ చేస్తున్నా. 4 2s 8, రిమైండర్ 2. అంటే మనకి రిమైండర్ 2 వచ్చింది అంటే 9 అని. ఓకేనా. 3^10 అంటే 3^10 అంటే ఎంత పిల్లలు? ఇక్కడ చూడండి 3^5 అంటే 243. 243 ఇంటూ 243 ఇంటూ 243 మల్టిప్లై చేయండి, ఎంత వస్తుందో చూడండి ఒకసారి. 59,049. 59,049. సో మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే 2 వచ్చినప్పుడు ఈ యూనిట్స్ ప్లేస్ ఎంత రావాలి? 9. కరెక్టేనా? 9 వచ్చింది. ఓకేనా. రిమైండర్ 1 వస్తే 3 వస్తుంది, 2 వస్తే 9 వస్తుంది, 3 వస్తే 7 వస్తుంది, 4 అంటే ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 అయితే రిమైండర్ 0 వస్తే మనకి 1 వస్తుంది. ఓకేనా. ఇందాక 2తో చూసినట్టే. ఓకే పిల్లలు. ఫస్ట్ ఏం చేయాలి? ఆ ప్యాటర్న్ రాసుకోవాలి. 2, 3^1, 3^2, 3^3, 3^4 రిపీట్ అయ్యేదాకా. అంటే ఇక్కడ మనకి 4 డిజిట్స్ వచ్చినాయి. సో 3 పవర్ ఎంత ఇచ్చినా, ఎక్స్పోనెంట్ ఎంత ఇచ్చినా దాన్ని 4తో డివిజన్ చేయాలి. 4తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో దాన్ని బట్టి యూనిట్ ప్లేస్ డిజిట్ని డిసైడ్ చేస్తాం. 1 వస్తే 3, 2 వస్తే 9, 3 వస్తే 7 అని, 0 వస్తే 1 అని. రైట్. ఇప్పుడు దాకా ఏమేమి చూసాం పిల్లలు? 0 చూసాం, 1 చూసాం, 2 చూసాం, 3 చూసాం, 4 చూడలేదు, 5 చూసాము, 6 చూసాము. రైట్. ఇవి కొంచెం స్పెషల్గా ఉన్నాయి. 2, 3. 0కి అదే నెంబర్ వస్తుంది, 1కి అదే నెంబర్ వస్తుంది, 5కి అదే నెంబర్ వస్తుంది, 6కి అదే నెంబర్ వస్తుంది. రైట్. 4కి చూడలేదు కదా, 4కి చూద్దాం. రైట్. 4^1 ఎంత పిల్లలు? 4. 4² ఎంత పిల్లలు? 16. 4³ ఎంత పిల్లలు? 64 కదా. అలానే 4 రిపీట్ అవుతుంది. అంటే మనకి 2 పాసిబుల్ డిజిట్స్ వచ్చినాయి. ఓకే. 4 ఒకటి, 6 ఒకటి. రైట్. ఇది యూనిట్ ప్లేస్ డిజిట్లో ఉండే డిజిట్స్. అంటే 4^n రాస్తే. రైట్. 1 రిమైండర్ వస్తే 4 వస్తుంది. అంటే 0 వస్తే 6 వస్తుంది. అంటే 2 పాసిబుల్ డిజిట్స్ వచ్చినాయి కాబట్టి 2తో డివిజన్ చేయాలి. 4^8 తీసుకుంటున్నాను. 4^8 తీసుకుంటున్నాను. సో అంటే మనకి 2 పాసిబుల్స్ డిజిట్స్ వచ్చినాయి కాబట్టి 8ని 2తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఏమొస్తుంది పిల్లలు? 0. అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. అలానే 4^100 అని అడుగుతాడు. మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ తెలియదు. అంటే 4^100, 100 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ మనకి డెఫినెట్గా 6 వస్తుంది. అంటే 2026 అని అడుగుతాడు. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. యూనిట్ ప్లేస్ డిజిట్ 6 వస్తుంది. అది 2025 అడిగాడు అనుకో, యూనిట్ ప్లేస్ డిజిట్ ఇది 2తో డివిజిబుల్ కాదు, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ 1 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 4 వస్తుంది. అంటే 2^2025, 2^2026 అని అడుగుతాడు. 2^200. సో యూనిట్ ఇది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 వస్తుంది అని అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 6తో ఎండ్ అవుతుందని. ఓకే పిల్లలు. రైట్. 4 కూడా చూసేసాం. అలానే 7 కూడా చూద్దాం. చూడండి పిల్లలు, 7^1 అంటే 7. 7² అంటే 49.
7 cube 243, 343. 7 power 4 2401. 7 power 5 16,807. మళ్ళీ ఇక్కడ నుంచి 7 రిపీట్ అవుతుంది. అంటే మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 7 9 3 1. ఈ ఆర్డర్ మార్చకండి పిల్లలు. అంటే రిమైండర్ 1 వస్తే 7 వస్తుంది, 2 వస్తే 9 వస్తుంది, 3 వస్తే 3 వస్తుంది, 0 వస్తే 1 వస్తుంది. ఎందుకంటే మనకి 4 పాసిబుల్ డిజిట్స్ వచ్చినాయి, అంటే 4తో డివిజన్ చేయాలని. అంటే 7 power 6 నేను ఇక్కడ రాస్తున్నాను. 7 power 5 వస్తుంది. 7 power 5 వస్తే 5ని 4తో డివిజన్ చేస్తే 4 1s 4, రిమైండర్ 1. 1 వస్తే ఏం రావాలి పిల్లలు? 7 వస్తుంది. ఇది ఇక్కడ చూసారా 7 వస్తుంది. అలాగా 7 power 100. సో రిమైండర్ అంటే 100ని 4తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ అంటే 7 power 100కి యూనిట్ ప్లేస్ డిజిట్ 1 వస్తుంది. ఓకే పిల్లలు, రైట్. 7 కూడా అయిపోయింది. 8 చూద్దాం. చూడండి పిల్లలు, 8 power 1 8. 8 స్క్వేర్ ఎంత పిల్లలు? 8 8s 64. 8 క్యూబ్ ఎంత పిల్లలు? 512. 8 power 4 ఎంత పిల్లలు? 4096. 8 power 5 ఎంత పిల్లలు? 8 power 5 32,768. ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అంటే 8 4 2 6. ఓకే, రైట్. సో ఇక్కడ కూడా మనకి 4 పాసిబుల్ డిజిట్స్ వచ్చినాయి. అంటే 8 పవర్ ఎంత తీసుకున్నా ఆ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దాన్ని 4తో డివిజన్ చేయాలి. అప్పుడు మనకు వచ్చిన రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ దాని యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని డిసైడ్ చేస్తుంది. సో రిమైండర్ 2 వచ్చింది అంటే దీనికి యూనిట్ ప్లేస్ డిజిట్ 4 వస్తుంది అని. ఓకే పిల్లలు, సో మనకి 7కి 4 డిజిట్స్ వచ్చినాయి, 8కి కూడా 4 డిజిట్స్ వచ్చినాయి, 6కి 5కి ఒకటే డిజిట్ వచ్చింది, 4కి 2 డిజిట్స్ వచ్చినాయి, 3కి కూడా 4 డిజిట్స్ వచ్చినాయి, 2కి కూడా 4 డిజిట్స్ వచ్చినాయి, 2కి 3కి 4 డిజిట్స్ వచ్చినాయి. రైట్. ఓకే పిల్లలు, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళా ఒకసారి 2 సార్లు వినండి అర్థమైందాక. ఓకే పిల్లలు, 9 చూద్దామా? 9 power 1 చూడండి పిల్లలు, 9. 9 స్క్వేర్ 81. 9 క్యూబ్ 729. అంటే మళ్ళీ 9 వచ్చేసింది, అంటే 2 డిజిట్సే వచ్చినాయి. 9 1 అంటే 2 పాసిబుల్ డిజిట్స్ వచ్చినాయి కాబట్టి 9 power 4 అనుకో, 9 power 5 తీసుకుంటున్నాను. అంటే 5ని 2తో డివిజన్ చేయాలి. 2తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. అంటే 9 power 5కి యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది. 9 power 10 రాసామనుకో, 9 power 10 ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో 0 వచ్చినప్పుడు 1 వస్తుంది. ఓకే పిల్లలు, అంటే ఈవెన్ నెంబర్ ఉంటే 9 power ఈవెన్ నెంబర్ ఉంటే 1 వస్తుంది, 9 power ఆడ్ నెంబర్ ఉంటే 9 వస్తుంది. ఓకే పిల్లలు, రైట్. అలానే 4 కూడా సేమ్ అలానే వచ్చింది కదా పిల్లలు, 2 డిజిట్సే వచ్చింది. ఓకే పిల్లలు, 6 power n అలానే ఏ నెంబర్ వచ్చినా ఇక్కడ n వచ్చింది, ఒక నెంబర్స్ అడుగుతాడు. ఓకేనా, న్యాచురల్ నెంబర్స్ అడుగుతాడు. 6 power 5, 6 power 100, 6 power 2026 అలా అడుగుతాడు. ఓకేనా, అలా అడిగినప్పుడు కూడా మనం ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. రైట్. ఇక్కడ చూడండి, ఏ అండ్ 6th వన్ చూడండి పిల్లలు, ఏ అండ్ బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు పీ క్యూ అండ్ క్యూ స్క్వేర్. బి ఈజ్ ఈక్వల్ టు పీ క్యూ క్యూబ్ ఆర్ పీ కమ్మ క్యూ ఆర్ ప్రైమ్ నెంబర్స్. దెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి అని అడిగాడు. రైట్, ఇలాంటి ప్రాబ్లం కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, హెచ్సిఎఫ్ అంటే ఏంది పిల్లలు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో హెచ్సిఎఫ్ is equal to ఏమొస్తుంది పిల్లలు? ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. సో కామన్ ఏమంటున్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్.
దీంట్లో స్మాలెస్ట్ పవర్స్ ఏమున్నాయి పిల్లలు? సో ఏ పవర్ ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? పీ క్యూబ్ క్యూ స్క్వేర్. బి ఏముంది? పీ క్యూ క్యూబ్. సో అయితే ఈ పీలో చూస్తే స్మాలెస్ట్ పవర్ ఏముంది? పీ ఉంది. ఓకేనా? పీ ఇంటూ ఈ క్యూలో చూస్తే స్మాలెస్ట్ పవర్ ఏముంది? క్యూ స్క్వేర్ ఉంది. సో దిస్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. సో ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? పీ క్యూ స్క్వేర్. చూడండి పిల్లలు, ఏలో ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ ఎన్ ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఎండ్ విత్ డిజిట్ 0. డిజిట్ 0 ఎప్పుడు ఉంటుంది నాన్న? 10తో మల్టిపుల్ అయ్యే వాటిల్లో మాత్రమే యూనిట్ ప్లేస్ డిజిట్ 0 వస్తుంది. ఇంకా ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా రాదు. అంటే దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 2, 5. దేంట్లో అయితే ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 5 ఉంటాయో అవి మాత్రమే 0తో ఎండ్ అవుతాయి. సో వీటిలో ఏ దాంట్లో కూడా 5 లేదు, దీంట్లో కూడా లేదు, సిలో మాత్రమే ఉంది. సో ఇది మాత్రమే 0తో ఎండ్ అయ్యే నెంబర్. ఓకే, రైట్. అలానే ఏమన్నాడు ఇక్కడ చూడండి. ఎక్స్ప్రెస్ 153 యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 153ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయమన్నాడు. చూడండి, 3తో మల్టిపుల్ అవుతుంది. 3 5s, 3 1s, అలానే 3 1s, 3 7s. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి పిల్లలు? 3 స్క్వేర్ ఇంటూ 17 అవుతుంది. అవును కదా పిల్లలు? రైట్. నెక్స్ట్, క్లాసిఫై ఇంటూ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్గా రాయమన్నారు. రేషనల్ నెంబర్స్ ఏంటి పిల్లలు? ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఏముంటాయి చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని ఎలా రాయొచ్చు? +or-2. ఇది రేషనల్ నెంబర్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4. అలానే 2.43 ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్ డెసిమల్ కదా పిల్లలు? టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. అలానే ఇర్రేషనల్ నెంబర్స్ ఏంది పిల్లలు? √3 ఒకటి, π. ఇవి రెండు ఇర్రేషనల్ నెంబర్ అవుతాయి. ఓకే పిల్లలు? రైట్. ఇక్కడ చూడండి. ఇఫ్ p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్ a. ఇది స్టేట్మెంట్ మనం చూసాం ఆల్రెడీ. ఓకేనా? 100 days యాక్షన్ ప్లాన్లో రియల్ నెంబర్స్ అయిపోయింది. ఓకే, వేరే చాప్టర్ చూద్దాం నెక్స్ట్. ఓకే పిల్లలు?